హలో ఎవ్రీవన్. టీఎస్ అలాగే ఏపీ ఎంసెట్ 2024 గురించి గుడ్ న్యూస్ అండి స్టూడెంట్స్ అందరికీ. మెయిన్గా ఇంజనీరింగ్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ పెద్ద గుడ్ న్యూస్ అండి. సో ఈ సంవత్సరం టాప్ కాలేజ్లో సీట్స్ అనేది పెరగబోతున్నాయి. అలాగే యావరేజ్ నార్మల్ కాలేజ్, ఫెసిలిటీస్ లేని కాలేజ్ని క్లోజ్ చేయబోతున్నారు. దానికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో దీనికి సంబంధించి రెగ్యులర్ అప్డేట్స్ మన ఛానల్ వస్తూ ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 1 మంత్ చాలా అంటే చాలా క్రూషియల్ టైం. ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కౌన్సిలింగ్కి సంబంధించి పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే పర్సన్ టు పర్సన్ డిస్క్రిప్షన్లో మెంటర్షిప్ ప్రోగ్రామ్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఇంజనీరింగ్లో సీట్ల పరిమితి ఎత్తివేత అంటే ప్రీవియస్ ఇయర్ వరకు ఈ కాలేజ్లో లేదా ఈ బ్రాంచెస్కి సంబంధించి సీట్స్ ఇంతే ఉండాలి అనేది లిమిటేషన్స్ ఉండే. సో దాన్ని మనకి ఏఐసిటీ అనేది మనకి రిమూవ్ చేయడం జరిగింది. టాప్ కాలేజెస్లో ఫెసిలిటీస్ బాగుండి లెక్చరర్స్ ఫ్యాకల్టీ ఉండి సరిపడా ఫ్యాకల్టీ ఉంటే సో అన్లిమిటెడ్గా సీట్స్ అనేది పెంచుకోవడానికి అవకాశం అయితే ఉంది. అది కూడా కన్వేయర్ కోటా సీట్స్లో చాలామంది స్టూడెంట్స్కి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. సో మనకి ఇప్పటివరకు ఒక్కో బ్రాంచ్కి 240 సీట్సే అలాట్ చేయడం జరిగింది. సో దాన్ని ఎత్తివేయడం జరిగింది. సో ఈ సీలింగ్ తొలగించిన ఏఐసిటీ మౌలిక సదుపాయాలు అధ్యాపకుల ఆధారంగా అదనపు సెక్షన్లకు మంజూరు. ఈ విద్యా సంవత్సరంలో సీట్లు పెరిగే అవకాశం అంటూ మనకి అప్డేట్ అయితే చూస్తున్నాం. సో ఇది ఈ సంవత్సరం మనకి చాలా కాలేజ్లో చాలా కోర్సెస్లో సీట్స్ అనేది ఫిలప్ చేయబోతున్నారు. సో ప్రీవియస్ ఇయర్ ఒకసారి చూడండి, ప్రైవేట్ అలాగే గవర్నమెంట్ కాలేజెస్లలో కన్వేయర్ కోటా కింద 1,21,000 సీట్లు ఉంటే అందులో 94,000 సీట్స్ మాత్రమే ఫిలప్ కావడం జరిగింది. సో ఇందులో మనకి 30% సీట్స్ అనేది అదనంగా ఉన్నాయి. సో అంటే మనకి ఆల్మోస్ట్ 30,000 సీట్స్ అనేది ప్రీవియస్ ఇయర్ మిగిలిపోయాయి. సో అంటే నార్మల్ కాలేజెస్ ఉండడం వల్ల సో అందరూ టాప్ కాలేజెస్లే చూస్ చేసుకున్నారు. నార్మల్ కాలేజ్ వచ్చిన వాళ్ళు మీకు డిస్కంటిన్యూ చేసి డిగ్రీ చేయడం కానీ లేదా మేనేజ్మెంట్ కోటా ట్రై చేయడం కానీ ఇలా చేయడం వల్ల చాలా సీట్స్ అనేది లాస్ అయ్యారు, మిగిలిపోయాయి. సో అందువల్ల టాప్ కాలేజెస్లోనే ఎక్కువ సీట్స్ అనేది ఇంక్రీజ్ చేస్తే స్టూడెంట్స్ అందరికీ హెల్ప్ అవుతున్న ఉద్దేశంతోనే ఏఐసిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇది ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు వచ్చిన గుడ్ న్యూస్. సో మనకి నెక్స్ట్ ఎన్ని సీట్స్ పెరగబోతున్నాయి అనేది కూడా అప్డేట్ వస్తుంది. వచ్చిన వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అప్పటికి ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.